మీ బుర్రలోంచి అది అదృశ్యం అయిపోయింది ఆ ఆలోచన. కానీ అండి నేను దీస్ ఆర్ ఆల్ సోషల్ ప్యాటర్న్. ఇది ఎవరు సెట్ చేశారు అంటే ద నేచర్ సెట్ చేసిందనే చెప్పాలి. ఇప్పుడు అందమైన ఆడది సమాజంలో సింగిల్ హ్యాండెడ్గా ఉండడం అన్నది నరకప్రాయం. ఐ టెల్ యు ఎందుకు ఆ మాట అన్నాను. ఒక అందమైన ఆడపిల్ల కనిపిస్తే ఆల్ పుట్ టుగెదర్ పుట్ ఎన్ ఎఫర్ట్ ఫర్ టు క్యాచ్. ఒక మంచి బ్రహ్మాండమైన కొమ్మకు మామిడి పండు ఉందనుకోండి, అందరూ రాయేస్తారు దాన్ని పడితే తిందాం. బట్ ఆ మామిడి పండు పడకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి, అక్కడ అసలు ఏ స్ట్రెంగ్త్ దాన్ని అక్కడ పడకుండా ఉండగలిగింది. అది ఆ ఫ్రూట్ అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు మీరున్నారు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ నార్మల్లీ ఇన్ నార్మల్ కండిషన్స్. బట్ అవి కూడా ఓవర్కమ్ అవడం అన్నది చాలా కష్టం కదండి. మీ తాలూకు ఎక్స్పెరిమెంటేషన్ ఏంటి అందులో? You were never tempted and you were never influenced. I have tried getting close to people. Ante it is human again. Definitely ga evaraina if manaki nachchochu maatladundachu aa tarvata they'll be like not this anna oka ఇది వచ్చేస్తుంది. బికాజ్ ఎంత ఒక ప్రాసెస్ అయినా మనకి చూడడానికి నచ్చిన మాట్లాడేటప్పుడు పోతుంది. సో డైల్యూట్ అయిపోతుంది కాదు. ఇట్స్ అ టైం వేస్ట్ యాక్చువల్గా. అలా అనిపించిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఒంటరిగా ఉన్న నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ నేను ఒంటరిగా ఉన్నాను. నాకు ఆ ఫీలింగ్ లేదు. బికాస్ ఒంటరి అని అసలు ఆ ఒంటరితనం లేకపోతే నేను చాలా ఏది ఆ సాడ్ సాంగ్స్ పెట్టుకుని కూర్చున్నాను. ఐఎమ్ నాట్ దట్ పర్సన్ అట్ ఆల్. ఐఎమ్ అ వెరీ హ్యాపీ పర్సన్. అండ్ నేను టైంని చాలా వాల్యూ ఇస్తాను. టైంని చాలా రెస్పెక్ట్ చేస్తా. ఐ రెస్పెక్ట్ ద టైమ్ అ లాట్. ఐ డోంట్ వేస్ట్ మై టైమ్ ఆన్ ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ రెలవెంట్ టు మీ. నాకు ఒక మంచి చేయనిది ఏదైనా ఈజ్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ. అది బీఇట్ దానికన్నా కూర్చుని నేను టీవీలో సిరీస్ చూడడం ఐ ఫీల్ ఫంటాస్టిక్. కుకింగ్ సూపర్. అండ్ గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అమేజింగ్. ఐ హ్యావ్ సమ్ అమేజింగ్ ఫ్రెండ్స్ హూ ఆర్ లైక్ మేజర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు సో కాల్డ్ ఫ్యామిలీ అండ్ సో కాల్డ్ రిలేషన్స్ అన్నిటినీ మించిన ఫ్రెండ్స్ నాకున్నారు. who are there with me at any point of time. ఈ రోజు నేను ఎంత ధైర్యంగా ఇలా మాట్లాడగలుగుతున్నందుకు, ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ క్రెడిట్స్ టు ఎనీవన్, ఇట్ కుడ్ బి yes, my friends. Your friends. I have one pack of friends behind me. Like, macha, you go, you do, I'm there. అనే ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్. అంటే మీరు మీ ప్యాటర్నే చాలా యూనిక్ ప్యాటర్న్ అండి. అంటే ఐ కెన్ సే దట్. ఇప్పుడు నార్మల్గా తమిళ్లో అంటారు కదా, ఆయిరత్తులు వరుణ్, అలాగా అంటే వేలల్లో ఒకళ్ళు ఉంటారు మీలాంటి వాళ్ళు. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ ఇన్ వీఆర్ సొసైటీ. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అత్యున్నత ధర్మాసనమే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ తప్పు కాదు అని చెప్పి డిక్లేర్ చేసి దాని మీద ఒక చట్టం తీసుకొచ్చిన దశలో ఈ సమాజం ఉంది. ఏమండి, యాజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ లేడీ, మీరు విత్ ఆల్ యువర్ ఇవాల్వ్డ్ విజ్డమ్, అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు యు ఆర్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. అంత ఫోర్స్డ్ ఎఫర్ట్ అంతా ఏం లేదండి. ఇట్స్ వెరీ వెరీ న్యాచురల్. ఓవర్ ద ఇయర్స్ ఐ డెంట్ మీట్ సంబడి who can, it's as simple as whom I can sit and talk, where I can feel a woman, where I can be pampered, or where I feel I want to go back అన్న ఫీలింగ్ నాకు ఎవరు ఇవ్వలేదు. సింపుల్. ఇది మనంత కాంప్లికేటెడ్గా చూడవసరంలా. ఇట్స్ అ సింపుల్ థింగ్. యూ జస్ట్ వాంట్ అ కంపానియన్ వేర్ యు ఆర్ నర్చర్డ్,
where your emotions are nurtured, Where and you are taken see care me, of. yeah, Where you are taken care of. see me for not what I have achieved, but see me for what I've gone through. Who needs to heal me, not to celebrate what I have already been celebrating. The entire world is already celebrating. I want someone to heal me. Heal me. Correct. Yeah, that is చాలా important. మంచి మాట. Yes. చాలా మంచి. So that is something, it's a very simple thing. Adi, it's not a very complicated కూడా కాదు, అదేదో కాస్ట్లీ థింగ్ కాదు, అవుట్ ఆఫ్ ది వరల్డ్ కాదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ కాదు. సింపుల్. yes. And that I think is required. అది ఇంకా at this point of time ఏంటండి, ఇంకా it is not about getting married, having children, starting a life, no ఇద్దరం ప్రొఫెషన్ స్టార్ట్, అది కాదు కదా. At this point of I've achieved, I've come way long now. Way long. Yeah. Way so long. now the point is అది not కూడా about సింగిల్ హ్యాండెడ్ గా. Yeah. So ఇప్పుడు నలుగురు but at this కలిపి point it is not that. I want someone to take me back, walk through what I have, heal every bit what I have, where I was hurt. I want someone to take me along, bring me, erase all that and bring me back where I am, is what I expect, which is impossible. Which is impossible. Next to impossibility. Yes, Next it to is impossible. ఇప్పుడు మీ గాయాలు, మీ బాధలు, మీ డిప్రెషన్స్, మీ స్ట్రగుల్స్, దాని నుంచి మీరు ఫేస్ చేసిన ఏదో ఎంతో కొంత మోతాదులో కొన్ని నైట్ మేర్స్, ఇవన్నీ చూసి వాటన్నిటిని చేరిపోయగల మనిషి కావాలి. అలాంటి వాళ్ళు రావాలి. అంత మెచ్యూరిటీ ఎక్కడుందండి? ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ ఫర్ దేర్ లైఫ్, ఎవ్రీబడి ఈజ్ ఎగ్జాక్ట్లీ. సో పీపుల్ థింక్ I give money, she will, or I take care of her, she will. It is, or it doesn't work that way. It is not that. At this point of time, money will not matter and luxury will not matter. అంత కాకపోవచ్చు కానీ ఐఎమ్ లీడింగ్ అ వెరీ లగ్జూరియస్ లైఫ్. ఒక ప్రిటీ డీసెంట్ హౌస్ ఐ హ్యావ్, ప్రిటీ డీసెంట్ వెహికల్ ఐ హ్యావ్. లగ్జూరియస్గా నేను ఇప్పుడు ఎక్కడికన్నా ఒక వెకేషన్ నేను వెళ్ళాలి ఇప్పటికిప్పుడు అంటే వెళ్ళగలను. అండ్ ఒక కంఫర్టబుల్ లైఫ్ నా పిల్లలకి నేను ఇవ్వగలిగాను. సో ఐ ఫీల్ దట్ ఈస్ ఇనఫ్. ఐఎమ్ నాట్ అ గ్రీడీ పర్సన్, బట్ ఐఎమ్ అ వెరీ అంబిషియస్ పర్సన్, but not greedy. I don't want 10 houses. I want one nice house, enough. I don't want 10 cars. I want one luxurious car, enough. So I have a limits unnai, because mana inta philosophy maatladi inta chesetappudu manaki ఆశలు కూడా అంతే పెట్టుకోవాలి. అంతే. అండ్ ఐఎమ్ క్లియర్, పరిమితంగా ఉండాలి. మనం ఇంత మాట్లాడేటప్పుడు దానికి తగ్గట్టే మనము మన లిమిటేషన్స్ కూడా పెట్టుకోవాలి. నాకు 10 ఇళ్ళు కావాలి, నాకు ఇది కావాలి. బేసిక్గా ఒకటండి, మన ఇన్కమ్ మన లైఫ్ స్టైల్ మ్యాచ్ అవ్వాలి. 100% కొరిలేటివ్గా ఉండాలి. క్వశ్చన్స్ ఉండవు. Nobody will question you. మనం సంపాదించుకున్న దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ కూడా ఉంటే అంతే. దాన్ని మించిన, దట్స్ ఆల్. ఐ బిలీవ్ ఇన్ దట్. అది మీకు గ్రీడ్ ఉన్న, లగ్జరీస్ మీద కోరుకున్న, ఈ రోజున ప్రగతి ఇలా కూర్చుని ఇలా మాట్లాడలేదు. 100% ఇంకేదో మాట్లాడింది. సో ఐ ఫీల్ ఇఫ్ దీస్ ఆర్ మ్యాచింగ్ అండ్ మై థింగ్ వాజ్, నేను ఇప్పుడు వచ్చేసాము సినిమాలోకి, మనం ఇంత చేస్తున్నాము అని అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఇంకొకటి ఇంకా ఏం చేయగలం, బికాస్ దిస్ ఈస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నప్పుడు హౌ బెటర్ క్యాన్ ఐ బీ, how can I be a better actress, how can I become more popular, how can I become more demanding, because మీరు డిమాండింగ్ లోనే ఉన్నారండి. డిమాండ్ అంటే ఐ నో ఒకటి అంటే నేను మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా, నాకు తెలియదు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్, 10 years బ్యాక్ నేను అన్నాను కదా ఈ రోజు నేను ఇక్కడ ఉంటాను అని చూసింది. 10 years బ్యాక్ మీరు చూసారంటే నేను ప్రతి సినిమాలో ఉన్నాను, ప్రతి క్యారెక్టర్లోనూ ఉన్నాను. కాఫీ టీ సప్లై దగ్గర నుంచి టు బి వెరీ ఆనెస్ట్, పక్కన కాఫీ పట్టుకొని ఉన్నాను. సింపుల్ గా చెప్పాలంటే ప్రగతి లేని సినిమా లేదు. చిన్న రోల్స్ చేశాను, నెగ్లిజిబుల్ క్యారెక్టర్స్ కూడా చేశాను, అట్ ద సేమ్ టైం మంచి క్యారెక్టర్స్ కూడా చేశాను. సో ఐ హ్యాడ్
ఒక వేరియస్ ఆప్షన్స్ అప్పుడు. తర్వాత 10 years బ్యాక్ ఐ సాట్ అండ్ వాజ్ థింకింగ్ వై యామ్ ఐ నాట్ గెట్టింగ్ ఒక సెట్ ఆఫ్ ఒక ఫ్యూ క్యారెక్టర్స్ నన్ను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అన్న ఒక థాట్. ఒక 10 years బ్యాక్ వరకు ఇట్ వాజ్ మోర్ అబౌట్ రెస్పాన్సిబిలిటీస్, డబ్బులు చేయాలి, ఓకే వచ్చినాయి అన్న ఒప్పేసుకుందాం అలా వెళ్ళిపోయింది. 10 years బ్యాక్ సడన్గా హాల్ట్ అయ్యాను ఒక పాయింట్లో. హాల్ట్ అయ్యి ఐ వాజ్ థింకింగ్ ఎందుకు రావట్లేదు, దేర్ షుడ్ బి అ రీజన్ ఉండాలి. బికాస్ God's grace, I'm pretty decently good actress. I'm definitely a good looking woman. 100%. And I make my space unique on screen. Yes, exclusive. కనిపిస్తాను ఖచ్చితంగా. నేను ఏదో ఒకటి నా స్పేస్ మట్టికి చాలా ప్రామినెంట్గా నేను పోషించగలను. నేను ఆ క్లారిటీ నాకుంది. వేర్ am I going wrong is when I sat and thought, because of I chose at that time క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాను అండ్ క్వాలిటీ మేబీ ఒక 10 సినిమాలు చేశానంటే అందులో 1-2 మంచి సినిమాలు అయి ఉండొచ్చు. అంటే యాజ్ అన్ క్యారెక్టర్స్ నాకు సినిమాలు మంచి సినిమాలే, నా క్యారెక్టర్ చాలా చిన్నదై ఉండొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మెనీ ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్, వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఐఎమ్ డూయింగ్. ఇంకా అట్ దిస్ పాయింట్ అది ఏజ్, మళ్ళీ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఏజ్లో మనము ఇలా ఉండాలి, సో వర్క్ ఫర్ ఇట్. సో ఐ స్టార్టెడ్ టర్నింగ్ డౌన్. నా క్యారెక్టర్ నచ్చితేనే నేను చేస్తాను అన్న ఒక పాయింట్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ డిఫికల్ట్. ట్రాన్సిషన్ వాజ్ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. ఏమంటే అది ఓవర్ నైటే మంచి క్యారెక్టర్స్ ఇచ్చేయరు. ఎందుకు చేయనంత అవన్నీ వస్తాయి. So you are saying no. No is especially from a woman, it is difficult. Very difficult to take when I'm saying no to or turning down a character. So మనకి బ్యాకప్ ఏంటి అప్పుడు టెలివిజన్. సో నేను అప్పుడు టెలివిజన్, ఇప్పటికీ ఐ హ్యావ్ వన్ బ్యాకప్ యాజ్ టెలివిజన్. బికాస్ నేను ఎందుకు నంబర్ ఆఫ్ మూవీస్ అన్ని చేశాను, సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు అన్నీ చేస్తేనే మనకి ఇన్కమ్ అన్నప్పుడు దెన్ బ్యాకప్ ఏదో ఒకటి ఉన్నప్పుడే మనం టర్న్ డౌన్ చేయగలం. సో ఐ ఆల్వేస్ వాజ్ హ్యావింగ్ వన్ బ్యాకప్ ఆఫ్ టెలివిజన్ టిల్ డేట్. ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఐ ఎమ్ నాట్ లూజింగ్ అవుట్ ఆన్ దిస్ అండ్ దాట్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ నౌ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ క్యారెక్టర్ బాగుంటేనే చేస్తుంది అనేది ఇప్పుడు సెట్ అయింది మైండ్. So people are coming up with various characters now and I'm doing different. Ippudu I have 3 releases coming. Mana 3 సినిమాలు, మన పూరి గారిది, శ్రీను వైట్ల గారిది, and then one Netflix series ఒకటి చేస్తున్నాను. And then I have lined up. కాకపోతే I'm being prominent roles. నేనున్నాను, I'm there for a scene also. It has to be prominent.